ఈ రోజు కూడా నిరుద్యోగ బిడ్డలకు మార్గదర్శిగా ఉంటూ వాళ్ళన్ని పోటీ పరీక్షల్లో నెగ్గాలని రాత్రింబవళ్లు తపన పడే వ్యక్తి. ఇంకొక తెలంగాణ ప్రజలకు తెలియని విషయం ఏందయ్యా అంటే ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారకుల్లో ఈ అశోక్ సార్ కూడా ఒకడు. ఈ నిరుద్యోగులందరూ కూడా ఒక 2-3-4 బస్సులు తీసుకుని ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని ఆశతోని అమాయకంగా గ్రామాన్ని తిరిగిన బిడ్డలు వీళ్ళంతా కూడా ఉగ్రవాదుల్లాగా ట్రీట్ చేసి ఇంట్ల నుంచి కూడా బయటికి పోకుండా ఇక్కడే బంధిస్తే వాళ్ళ ఇంట్లో అమర నిరాక్ష చేస్తున్నారు. ఎంత ఘోరం అంటే నిర్బంధం ఎంత ఘోరంగా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్లకు కూడా ఫోన్ చేసి భయపెట్టించి ప్రభుత్వం పోలీసు వాళ్ళ ద్వారా మీరు ఈ అశోక్ ని ఇళ్లకెళ్లి బయటికి పంపించండి లేకపోతే మాత్రం నడవదు అని ఘోరంగా మరి ఆయన మీద ప్రెజర్ చేస్తున్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎక్కడుంది మరి ఆ రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. ఈయన ఎక్కడ కూడా బస్సులు కాలబెట్టలేదు, రాళ్ళేయలేదు, ఒకరి మీద మర్డర్ అటెంప్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఈయన 35 లక్షల మంది నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడుతున్నాడు. ఇక విషయానికి వస్తే ఇది ఎంత చేతగాని ప్రభుత్వం అంటే ఏమాత్రం పరిపాలన చేతగాని ప్రభుత్వం అంటే 9,200 గురుకుల పోస్టులు ఒక్క బ్యాక్లాగ్ లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమాత్రం వైలేట్ చేయకుండా రిలింక్విష్మెంట్ ఆర్డర్ అవసరం లేకుండానే 9,200 మంది నిరుద్యోగ బిడ్డలకు న్యాయం చేయాల్సి అవకాశం ఉన్నప్పటికీ కూడా కృష్ణన్న గాని మాలాంటి వాళ్ళం ఎంతో మందిని ట్విట్టర్ వేదికగా వాళ్లకు స్టెప్ బై స్టెప్ సొల్యూషన్లు ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా 3,200 బ్యాక్లాగ్ పోస్టులు తీసుకున్నాడు. ఆయన కడుపు చల్లగా ఉన్నది ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆయన టార్గెట్ ఇది ముఖ్యమంత్రి గారిది ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా ఓ డ్రామా జరగాలి బాహుబలి సినిమా లాగా. సో అంతే, దాని తర్వాత అయిపోయింది. నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డా ఏం పడ్డా ఆయనకు అనవసరం. ఇది పరిస్థితి ఇవ్వాలి. అదే విధంగా ఇప్పటికి కూడా ఛాన్స్ ఉన్నది. మళ్లీ వాళ్ళందరికీ రీఅపాయింట్మెంట్ ఆర్డర్స్ రీకౌన్సిలింగ్ చేసి రీఅపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి డిసెండింగ్ ఆర్డర్ల డిఎల్ నుంచి మొదలుపెట్టి చివరికి టీజీటీ దాకా వస్తే 2 నిమిషాల సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ లేదు. రెండవది టీచర్ పోస్టులు 5,000 వేస్తే ఇదే రేవంత్ రెడ్డి ఇది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అని ట్వీట్ పెట్టిండు. మరి ఇవాళ వీళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు నామకే వస్తే 11,000 పోస్టులు వేసిండ్రు. అసలు 20,000 పోస్టులు వేయాలి. 11,000 పోస్టులు వేసిండ్రు, దాన్ని మెగా డిఎస్సీ అన్నారు. బీఎడ్ చేసిన అభ్యర్థులకు ఘోరంగా అన్యాయం జరుగుతున్నది. వాళ్ళకి ఎంతండి 3,000 పోస్టులు 2,500 2,900 పోస్టులు ఇచ్చింది. వాళ్ళు 3 నుంచి 4 లక్షల మంది ఉన్నారు. మరి బీఎడ్ కాలేజీలు ఎందుకు పెట్టిండ్రు? మరి బీఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయలేనప్పుడు ఈ పుట్టగొడుగులాగా బీఎడ్ కాలేజీలో ఎందుకు పెట్టిండ్రు? అంత డిఎడ్ఓలకు అంత బీఎడ్ఓలు ఏం చేయాలి? మరి డిఎడ్ఓలకు అర్లని పోని ప్రమోషన్ ఛానల్ చక్కగా ఉన్నదా అంటే 70% అంటే డిఎడ్ఓలకు 30% బీఎడ్ఓలకు. మరి బీఎడ్ఓలు అందరూ ఏం కావాలి? సో దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు మరి ఇంతవరకు ఏం సొల్యూషన్ ఇవ్వలే. ఇక మూడవది టెట్. తెలంగాణలో దాదాపుగా 2 లక్షల మంది నుంచి 3 లక్షల మంది నిరుద్యోగ బిడ్డలు ఇప్పటికి కూడా టెట్ రాయలేదు. కొంతమంది రాసిండ్రు, క్వాలిఫై కాలేదు. టెట్ డిఎస్సీ 2 ఆన్లైన్ అనుకున్నప్పుడు పొద్దున టెట్ రాస్తారు, మధ్యాహ్నం డిఎస్సీ రాస్తారు. ఏమున్నది వాళ్ళకు ఒక టెస్ట్ పెడితే ఏమున్నది? అరే మీరు అధికారులు చెప్తే వాళ్ళు సొల్యూషన్ తీసుకొస్తారు, మీ గుండెలో లేదు సొల్యూషన్ తీసుకురావాలని. టెట్ ఒకసారి డిఎస్సీ ఒకసారి పెట్టండి అయిపోతుంది. యూ కెన్ డూ ఇట్ సైమల్టేనియస్లీ. నో బడీ స్టాపింగ్ ద గవర్నమెంట్. కానీ అది చేయడానికి ఇష్టం లేదు ముఖ్యమంత్రి గారు. సో నిరుద్యోగులు అట్లా ఒక 3 లక్షల మంది నాశనం అవుతున్నారు. ఇక తర్వాత పీఈటీ పోస్టులు పెంచలేదు. ఇంతమంది కృష్ణ అన్నాడు పీఈటీ పోస్టులు లేకుండా పిల్లలు ఎస్ఐలు ఎట్లయితారు, సిఐలు అవుతారు, ఆర్మీకి ఎట్లా పోతారు, ఒలింపిక్ మెడలిస్ట్ ఎట్లయితారు, కారు గొర్రెలుగా పోతారు. ఆ బర్రెలు కాస్తున్నాం గొర్రెలు కాస్తున్నాం అంటే ఆ స్టేట్మెంట్ల మీద కూడా ఆ బర్రె లెక్క లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టింది. ఆ పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నది. అదే విధంగా పీఈటీ పోస్టులు పెంచలేదు. అదే విధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ వాళ్ళు ఇంతవరకు ఎగ్జామ్ రాసిండ్రు, అతిగతి లేదు. 2 సంవత్సరాల నుంచి చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అభ్యర్థులు. ఎందుకు వాళ్ళకి ఇస్తలేరు? ఎందుకు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తలేదు? దానికి రీజన్ లేదు. గవర్నమెంట్ దగ్గర టీఎస్పీసీని అడిగే దమ్ము లేదు. అంటే మరి ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఉన్నదా లేకపోతే తెలంగాణ లేదా? అదేవిధంగా మరి మిగతా పోస్టులు జియో 46 మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పోయి ముఖ్యమంత్రికి చెప్పింది. దీనికో సొల్యూషన్ అనుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో 2018లో రిక్రూట్ చేసినప్పుడు మల్టీ జోనల్ సిస్టమ్ ఉన్నది టీఎస్ఎస్పీలో. ఆంధ్రప్రదేశ్ లో కూడా మల్టీ జోనల్ సిస్టమ్ ఉన్నది.
ఇది తెలంగాణ స్పెషల్ పోలీస్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్ కాదు. నేను పోలీస్ ఆఫీసర్ గా పని చేసి చెప్తున్నాను. డిస్ట్రిక్ట్ పోలీస్ కాదు, అది మల్టీ జోనల్ స్పెషల్ పోలీస్ అనేది. అట్టేటప్పుడు మీరు ఎందుకు దానికి ఒక సొల్యూషన్ అనుకోండి, లేకపోతే సూపర్ న్యూమరీ పోస్టులు ఇవ్వండి. వేరే డిపార్ట్మెంట్ లో అప్రాధాన్యంలో ఉన్న పోస్టులు తగ్గించి ఆ పోస్టులను పోలీస్ డిపార్ట్మెంట్ కు బదలాయించి నిరుద్యోగులకు న్యాయం చేయండి. మీకు నిజంగా అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలనిపిస్తే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయలేను అనుకుంటే, నా ఫైనాన్షియల్ కండిషన్ ఒప్పుకోదు అనుకుంటే, మిగతా డిపార్ట్మెంట్ లో వేస్ట్ గా ఉన్న పోస్టులను రద్దు చేసి వాటిని తీసుకొచ్చి పోలీస్ శాఖ బదలాయించండి. అది కూడా చేయొచ్చు. అదెందుకు చేయడం లేదు ముఖ్యమంత్రి గారు? సో అదే విధంగా గ్రూప్ 1 పోస్టులు పెంచలేదు. ఇక్కడ పెద్దలు కోదండరామ్ గారు కూడా ఇంతవరకు రాలేదు. మరి వారు కూడా ఒకసారి వస్తే బాగుంటది. సో వారికి ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజల నుంచి వాళ్ళకు గౌరవం ఉన్నది. దయచేసి మీరు కూడా రావాలి, అంతే తప్ప మీరు రాకపోతే ప్రభుత్వంతో మిరాకతే అనుకుంటారు కోదండరామ్ గారు. దయచేసి మీరు కూడా రావాలి. అదేవిధంగా డాక్టర్ రియాజ్ గారు మొన్నటి వరకు మరి నిరుద్యోగుల కోసం పోరాడినా అన్నాడు. మరి ఎందుకు డాక్టర్ రియాజ్ గారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంగానే మరి వారెందుకు రావడం లేదు? దాని గురించి కూడా ఒకసారి చూడాలి. అంటే మేధావుల మౌనం అనేది మంచిది కాదు. ఇక్కడ ప్రాణాలు పోయే పరిస్థితి ఎంత ఘోరం అంటే వీళ్ళని కనీసం ఇప్పటి వరకు ఒక డాక్టర్ వచ్చి చెక్ చేయలేదండి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి. అంటే ఏమన్నా కానీ వీళ్ళు చేసేదామని మనకే ఉన్నది, మనం చేసేది చేద్దాం అన్న నిరంకుశ ధోరణే గత ప్రభుత్వానికి మించింది. ఈసారి కూడా అదే పరిస్థితి వస్తుంది మీకు కూడా, మీకు ఇంకా తొందరగా వస్తుందని చెప్పి మళ్ళీ చెప్తున్నా. అందుకొరకు అర్జెంట్ గా ఈ సమస్యలన్నీ కూడా దీంట్లో 60 to 70% సమస్యలు పరిష్కరించదగ్గవే. ఒక్క పైసా ఖర్చు కాకుండా చీఫ్ మినిస్టర్ గారు ఒక 5 నిమిషాలు నాకు కాదనుకుంటే 5 సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ఆయనకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు. ఆయనకు రాజకీయాల ఇంట్రెస్ట్ ఉంది తప్ప పరిపాలన ఇంట్రెస్ట్ లేదు. అటువైపు గద్దె దిగాలి, వేరే వాళ్ళకి అప్పగించాలి. సో ఇదే నేను డిమాండ్ చేస్తున్నా. అశోక్ సార్ కి ఏమైనా కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఊరుకోదు, ఏ పార్టీలు కూడా ఊరుకో, బహుజన్ సమాజ్ పార్టీ కాదు, బహుజన్ సమాజ్ పార్టీ ఊరుకోదు. ఆయన ప్రాణాలు కాపాడుకునే బాధ్యత కేవలం మా మీదనే కాదు, మొత్తం తెలంగాణ ప్రజల మీద ఉన్నది. అందుకొరకు ప్రతి చోట కూడా మేము సంఘీభావ దీక్షలు వారి కోసం చేస్తామని చెప్తూ మరొకసారి ప్రభుత్వాన్ని వీళ్ళందరి డిమాండ్లు కూడా మరి పరిష్కరించాలని చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.